ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రహ్లాద్ జోషి నివాసంలో విజయోత్సవ కార్యక్రమం జరిగింది. భారత 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఇండీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు. రాధాకృష్ణన్ కు 452 ఓట్లు లభించగా సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే లభించాయి. 15 ఓట్లు చెల్లలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 98.4% పోలింగ్ నమోదైంది. 767 మంది ఎంపీలు ఓటు వేయగా అందులో 15 ఓట్లు చెల్లలేదు. ఎన్నికల్లో తొలి ఓటు వేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రాధాకృష్ణన్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ అభినందనలు తెలిపారు. సమాజ సేవకు రాధాకృష్ణన్ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రశంసించారు. ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాధాకృష్ణన్ కు ఎన్డీఏ బలం కంటే 25 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ప్రజాస్వామ్య విలువలను రాధాకృష్ణన్ కాపాడతారని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నారు.